చిన్న ఉద్యోగం, ఒక చిన్న పార్ట్ టైం ఉద్యోగం చేసుకుంటున్నాను సార్. నేను మా సార్ క్రాఫ్ట్ టీచర్గా హై స్కూల్ మాది మేళచెరు జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో నేను చిన్న ఉద్యోగం చేసుకుంటూ నా చిన్న కొడుకు నేను సంపాదించిన దాంట్లో నెలకు 5,000 6,000 బుక్స్కి పిల్లడికి పంపించి తిని తినక డొక్కలు ఎండిపోయి పిల్లోడు ఒక పండగ లేకుండా ఒక పబ్బం లేకుండా ఇంటికి వచ్చేవాడు కాదు సార్. మీరు నమ్ముతారో నమ్మరో నేను నా పిల్లల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. రూపాయలు అంటున్నారు కానీ లేడని నా చిన్న కొడుకు నేను పండగలు చేసుకోకుండా ఏది శుభకార్యాలకు పోకుండా ఇంట్లో తలుపులు వేసుకుని కూర్చొని ఏడ్చుకున్న రోజులు ఉన్నాయండి. నా పిల్లగాడు ఏ రోజైనా విజయం సాధిస్తాడు, కష్టపడుతుండు, కష్టానికి ఫలితం ఉంటుంది అని ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చింది. నీళ్లు నిధులు నియామకాలు అన్నారు, ఉద్యోగాలు అన్నారు. అంతే ఆశతో నా పిల్లడు మేడం 3 కోట్ల రూపాయలు అంటున్నారు, కనీసం మీరు ఇంట్లో 30,000 రూపాయలు రండి సార్, ఇప్పుడు రండి. పిల్లోడు బుక్స్ తప్ప ఇంట్లో 3 కోట్లు కాదా కదా 3 లక్షల బ్యాలెన్స్ కూడా ఉంటే మా పిల్లోడికి జాబ్ వద్దు సార్. మేమైతే అదే చెప్తున్నాం ఆవేదన. ఈ రోజుకి మా బాబు ఒక గ్రూప్ 4 సాధించినాడు, గ్రూప్ 4 జాబ్లో ఉన్నాడు. గ్రూప్ 4 జాబ్లో కానీ గ్రూప్ 1 జాబ్లో కానీ నా సెల్లు, నా కొడుకు సెల్లు, నా చిన్న కొడుకు సెల్ నెంబర్లు అన్నీ తీసుకోండి, ఎంక్వైరీ చేయండి. మా బ్యాలెన్స్ నుంచి ఎక్కడికన్నా పోయినాయా, మేము ఎక్కడన్నా 10 రూపాయలు బిల్ అయినా ఎక్కడన్నా పెట్టినమా ప్రూఫ్ చేయండి. ప్రూఫ్ చేస్తే నా కొడుకు జాబ్ కూడా వద్దు సార్, ఇంకేదన్నా కష్టం చేసుకునైనా బతుకుతాం. కానీ నా కొడుకు ఆవేదన నేను చూడలేకపోతున్నాను సార్. నిజంగా నేనైతే తొందరగా ఎన్నో రోజుల బతకననిపిస్తుంది. నా పిల్లోడు పెళ్ళన్నా చూసుకుంటున్నా లేదో అనిపిస్తుంది సార్. నా చిన్న కొడుకు యాక్సిడెంట్ అయితే తండ్రి లేడు, మా అమ్మ మా అన్నయ్యని చదివించుకుంటుంది. మా అన్నయ్య గ్రూప్ 1 ఆఫీసర్ కావాలి అని ఎంత కష్టపడి ఈ రోజుకి ఇక్కడ దాకా వస్తే నోటి దగ్గర వచ్చిన ముద్దని వెనక్కి తీసుకుంటున్నారు. ఈరోజు మేము అసలు ఇంత గర్వంగా తండ్రి లేకపోయినా పిల్లల్ని ఇంత పోషించింది, ఇంత పెద్ద చేసింది, ఇంత సక్సెస్ సాధించింది అంటున్నారు. ఇప్పుడు అమ్ముడు పోయింది అంటే అసలు బయటికి వెళ్ళలేకపోతున్నాం సార్.